పోంగి కామ్యాబ్ అనేటువంటి పాఠాన్ని మళ్ళీ విన్నాము. ఇంకొక తడ వినని వాళ్ళంటే వినండి, మళ్ళీ ఇంకో తడ కూడా చెప్పదలుచుకుంటాను. ఫస్ట్ పోంగే కామ్యాబ్ కవితకి కవి శ్రీ గిరిజా కుమార్ మాధురి. గిరిజా కుమార్ మాధురి అయినా పోంగే కామ్యాబ్ అనేటువంటి ఒక కవిత్వాన్ని మనకి అందించాడు. ఒక పద్య రూపంలో వినిపించాడు. जो हिंदी साहित्य के क्षेत्र में प्रसिद्ध कवि है. हिंदी साहित्य क्षेत्రంలో గిరిజా కుమారి మాధురికి కూడా ఒక మంచి ప్రముఖ స్థానం ఉంది. ఆయన కూడా హిందీ కవులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఆధునిక కవులు, ప్రాచీన కవులు, వీళ్ళందరూ కూడా ఆధునిక కవులు. కొత్తగా ఇప్పుడిప్పుడుగా రాసి ఎన్నేళ్ల బట్టో రాసిన కొత్త కవులు. కబీర్ దాసు, సూరదాసు, తులసీదాసు, మీరా, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఆధునిక కవులు అనమాట. వాళ్ళకి వీళ్ళకి పొంతన ఏంటంటే ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉందో ఆ వ్యవస్థకి అద్దం పట్టినటువంటి వాళ్ళు ఆధునిక కవులు. పూర్వకాలంలో ఎలా ఉండేది, ఏంటి ఆశించకుండా ఎలా ఉండాలి రాసినటువంటి వాళ్ళు పూర్వంలో ఉండేటువంటి ప్రాచీన కవులు. వాళ్ళు ఆధునిక కవులు, ప్రాచీన కవులు ఇద్దరు ఉంటారు. మన ప్రాచీన కవులలో ఎటువంటి వాళ్ళు తులసీదాసు, సూరదాసు, మీరాబాయి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామందిలో కూడా వాళ్ళు 2 లైన్లు ఆయన తులసీదాస్ పొయ్యంలో చూసుకుంటే మనం ఎంత ఒక్క దోఖే అంటే 2 లైన్లో ఉంటుంది పదం. ఆ 2 లైన్లో ఉండేటువంటి పదంలో నిగూఢ అర్థం దాగి ఉంటుంది. కాబట్టి ఆ 2 లైన్ల పదమార్థాలలో వాళ్ళు ప్రాచీన కవులు కాబట్టి అర్థాన్ని దానిలోనే ఇనబడింపజేసి ప్రతి శబ్దానికి ఒక మంచి భావం అర్థం వచ్చేటట్టుగా చేసినటువంటి వాళ్ళు ప్రాచీన కవులు. ఆధునిక కవులు ప్రకృతికే బేజోడి కవి సూత్రాన్ని ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రకృతిని వర్ణించారు. దేశంలో ఉండేటువంటి వాటిని వర్ణించాడు. కాబట్టి వాళ్ళ భావజాలం వేరుగా ఉంది, వీళ్ళ భావజాలం వేరుగా ఉంది. కాబట్టి ఇప్పుడు రాసినటువంటి గిరిజా కుమార్ మాధురి యొక్క కవిత్వాన్ని కూడా మళ్ళా మనం ఇంకొక తడవ విందాం. ఎందుకంటే మనం సరిగ్గా వినలేదని నాకు అనిపిస్తుంది. होंगे कामयाब हम होंगे कामयाब एक दिन. కామయాబ్ అంటే ఒక పనిలో సఫలీకృతం అవడం. ఏ పని అయితే నువ్వు చేయదలుచుకున్నావో ఆ పనిలో సఫలీకృతం అవ్వాలంటే నువ్వు కష్టపడాలి, తప్పదని. ఏ ఒక్కళ్ళు కూడా ఒక పనిలో రాణింపు చెందాలి అంటే అతని వెనక అతని కృషి దాగి ఉంది. కాబట్టి చక్కగా చూడండి, హోంగే కామయాబ్ హమ్ హోంగే కామయాబ్ అంటే ఏదో ఒక రోజున ఇది సఫలీకృతం అవుతుంది అన్నాడు. హమ్ హోంగే కామయాబ్ ఏదో ఒక రోజున కష్టపడ్డ వాళ్ళకి ఫలితం లభిస్తుందిగా. ఖచ్చితంగా మనం ఇది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఎవరైతే కష్టపడతారో జో శ్రమ కవి వ్యర్థం నిండిపోతా అతని శ్రమ వృధాపోదు. ఏదో ఒక రోజున ప్రపంచంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఎప్పుడు సఫలీకృతులు అవ్వాలి. కామ్యాబ్ అంటే సఫలీకృతం అవ్వాలి. ఏ పనైనా నువ్వు సఫలీకృతంతో చెందాలి. ఓహో మన్మీ హై విశ్వాస్, మనసులో విశ్వాసం అనేది ఉండాలి. जो ईमानदारी से काम करना चाहिए, నమ్మకంగా పనిచేయాలి. ఒక యజమాని దగ్గర మనం ఒక పనికి కుదిరినప్పుడు ఆ పనికి లోబడి మనం పని చేయాలి, కానీ అతన్ని ధిక్కరించి మనం పని చేయడం అనేది అసలు మంచి ఐసా కామ్ नहीं करना चाहिए. అలాంటి పని మీరు అసలు చేయకూడదు. కాబట్టి ఏమన్నాడు, ఓహో మన్మీ హై విశ్వాస్, మనసులో నమ్మకం అనేది ఉండాలి. ఉండేటట్టయితే పూర్తి విశ్వాసంతో అమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్, ఒక్క రోజునైనా ఈ పనిని ఖచ్చితంగా సఫలీకృతం చేస్తాం కదా, చేస్తాము అంటే అతిశయోక్తి లేదు కదా. కాబట్టి ఏంటి, మీ పని సఫలీకృతం కావాలి అంటే మీ వెనక పట్టుదల, కృషి అనేది 2 కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పినాడు కవి. తరువాత హోంగి శాంతి చారో ఓరు, హోంగి శాంతి చారో, 4 వైపులా నువ్వు శాంతిని ప్రసాదించాలంటే నువ్వు కొంత అల్లకల్లోలంగా ఉంటుంది. ప్రపంచం మొత్తంలో శాంతియుతం కావాలంటే చాలా టైం పడుతుంది. అంత ఓపిక పడేటువంటి వాళ్ళే దేశ నాయకులు. వాళ్ళందరూ చక్కగా ఒక పద్ధతిలో, ఒక బరవడిలో వాళ్ళకి కృషి చేసి దేశం కోసం పోరాడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు శాంతియుతంగా పోరాడేటప్పుడే పోరాడి ఇలా చేసి మనకి స్వాతంత్రాన్ని సముపార్జించడం. ఒక్క రోజున హోంగే శాంతి చాలి 4 వైపులా శాంతి ఉండాలి. శాంతి కావాలి మనకి. శాంతియుత రాష్ట్రం కూడా శక్తిశాలి భక్తాయి. ఎప్పుడు శాంతియుత రాష్ట్రం ఉంటుందో ఆ రాష్ట్రం ఎప్పుడు కూడా పటిష్టంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా శాంతి చారం 4 వైపులా మనం మాట్లాడేటప్పుడు ఏదైనా నువ్వు ఆపస్మే झगड़ा ఉండేదో శాంతియుత వాతావరణం మీద దుఃఖం సత్తుంది. ఎప్పుడైనా మనం పొరపాటున పోరాడుకోవటం అలా జరిగిందనుకో, అరే మనం ఏం తప్పు చేసాము, వాళ్ళు ఏం తప్పు చేశారు, మనం ఏమన్నా వాళ్ళు అని చెప్పి వేరే
చేసుకుంటూ ఆ పనులు తప్పొప్పులు ఎంచి చేసుకుంటూ ఒక శాంతియుత వాతావరణం మనసు అలజడి తగ్గిన తర్వాత మనమే ఆలోచించుకుంటే తప్పు చేశామా ఒప్పు చేశామా అని చెప్పి నీ మనసుకు నీకే తెలుస్తుంది. కాబట్టి శాంతి అనేది చాలా గొప్పగా ఉండాలి. అది చాలా మంచి పద్ధతి అంటున్నాడు. ఓహో మన్మే హై విశ్వాస్ పూరా హై విశ్వాస్. మనసులో ఎప్పుడు కూడా నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలని చెప్పి పొద్దుగురు చెప్పిన ఎవరి దగ్గర కూడా నమ్మకాన్ని పోగొట్టుకున్న రోజున మనం ఈ ప్రపంచంలో బ్రతకలేము. ఒకరోజు నమ్మకం పోగొట్టుకున్నాం అనుకో, ఇక మన పరిస్థితి ఎంత తారుమారు అవుతుందో ఒక్కదాలో చిన్నపిల్లలు కాబట్టి బాగా ఆలోచించండి. ఓంగి శాంతి చాలు ఓరి ఏదో ఒక రోజున శాంతి లభిస్తుంది కదా మనకి. మన పని మనకి సఫలీకృతం అయినప్పుడు ఖచ్చితంగా ఆ పనిలో శాంతి అనేది ఖచ్చితంగా మీకు లభిస్తుంది. కాబట్టి శాంతియుతంగా ఏదైనా సరే పని చేసుకోండి. శాంతియుత వాతావరణం నార్మల్గా మీరు భారత పౌరులు కాబట్టి సృష్టించడానికి ప్రయత్నం చేయండి. దీనిలో తప్పులేదు కదా, తప్పేమన్నా ఉందని చెప్తున్నాను. తప్పులేదు కాబట్టి చక్కగా మీరు ఆ శాంతియుత వాతావరణంలో చక్కగా కల్మషం లేని మనుషులు పసుపు లేని కాబట్టి అటువంటి వాతావరణంలో పెరుగుతున్నారు. కాబట్టి శ్రద్ధగా చక్కగా శాంతియుత వాతావరణంలో చక్కగా ఉంటుంది. అలజడి సృష్టించుకోవాలి. हम चलेंगे साथ साथ डाले हाथों पे. అందరం ఒకళ్ళ వెంట ఒకళ్ళం చుట్టూ కొమ్మలు ఎలాగైతే ఒకదానికి ఒకటి అల్లుకుని మనకి కొమ్మలు ఎలా విస్తరిస్తున్నాయి, అందరం కూడా చెయ్యి కలిపి చక్కగా ప్రతి ఒక్కళ్ళం కూడా చెయ్యి కలిపడి ఒక్కడి వల్ల ఒక పని ఎప్పుడూ కాదు, అందరం కలవాలి. ఎలా చెట్లకి కొమ్మలు ఎలా విస్తరించి ఉంటాయో అలా చారు డాలు హాతం కూడా ఎప్పుడు కూడా చుట్టుకొమ్మలు ఎలా విస్తున్నాయి చెయ్యి కలపాలి మనం. అంటే అందరం సమిష్టిగా ఒకే బాటలో అనుసరించాలి మనం. అలా అనుసరించినప్పుడు నీ పని ఖచ్చితంగా నెరవేరుతుంది. హమ్ చలేంగే సాత్ సాత్ ఎగ్గిన అందరం ఒకళ్ళ వెంట ఒకళ్ళు నడుస్తాం కదా. ఏ పని కావాలన్నా ఏ సమస్య పరిష్కరించుకోవాలన్నా ఒకళ్ళ వల్ల అవ్వదు. కాబట్టి ఒక నాయకుడు ఉంటాడు, ఏ సమస్య వచ్చినా ఆ నాయకుడు మాట్లాడిందా వెనక మనందరం నిల్చొని ఉంటాం. నాయకుడు కొన్ని విలువ అలా ఇవ్వాలి మనం. ఎందుకంటే సమస్యలను తీరుస్తాడు, సమస్యలను అడుగుతాడు, ఇవన్నీ కూడా నాయకుడే. కాబట్టి ఏమంటున్నాడు, హమ్ చలేంగే సాత్ సాత్ ఒకళ్ళ వెంట ఒకళ్ళం అందరం చక్కగా మనం ఏ పరిస్థితుల్లో అయినా సరే భేదభావం లేకుండా పొలమతి విశిక్షణ లేకుండా हम सब मिलजुल कर रहते हैं इस देश में, ऐसे काम करना अच्छा है. ఇలా అందరం కలిసిమెలిసి ఉండేది చాలా మంచి పని. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చింది చుట్టుకొమ్మలు ఎలాగైతే ఒక చెట్టుకి చక్కగా అల్లుకొని ఎలా ఉంటాయో చుట్టుకొమ్మలన్నీ కూడా మనందరం కూడా చెయ్యి కలుపుకొని ఈ సమస్యను చక్కగా పరిష్కరించుకోవాలి. ఓహో మన్మే హై విశ్వాస్. ఇలా పూర్తి నమ్మకం ఉండాలి మనకి. నమ్మకం లేసిన మనం ఎంత చెప్పినా ఎవరు వినరు. కాబట్టి నమ్మకాన్ని ఎక్కడ పోగొట్టుకోకూడదు. శాంతి కావాలంటే అందరం చెయ్యి కలపాలి, కానీ ఒక్కడి వల్ల అయ్యేటువంటిది కాదు. స్వరాజ్యం ఉంది, మన దేశం కోసం పోరాడాం. స్వాతంత్ర సంపాదనలో ఎంతోమంది దేశ నాయకులు బలైపోయారు. వాళ్ళందరినీ స్మరించుకోవడం అనేది మంచి మానవ ఉద్దేశం. ఇదంతా కూడా మంచిగా వాళ్ళ పాపం వాళ్ళ కుటుంబాల కోసం కాకుండా వాళ్ళ దేశం కోసమే పోరాడేటువంటి చాలామంది దేశ నాయకులు ఉన్నారు. అందుకే మన సంతోష్ బాబు కూడా ఇలాగే చేశాడు కదా, మీరు చూస్తూనే ఉంటారు పిల్లలు కాబట్టి వార్త మీకు ఎక్కుతుంది. దేశం కోసం పోరాడి అలా వీరమైన వాళ్ళు ఇలా చెప్పుకుంటున్నామంటే అతను చేసిన గొప్ప పని కదా ఇదంతా కూడా. అంటే దేశానికి గర్వకారణటువంటి పనులు చేయాలి. అలా చేయాలి అంటే మనం చెయ్యి కలిపి శాంతియుత వాతావరణంలో మన ఒడంబడికలు జరగాలి అని చెప్తారు. హమ్ చలేంగే సాత్ సాత్ దీన్ని ఒక్క రోజున అందరం నడవాలి. ఒక్కడం ఏంటి, ఇది ఒక్కడం కార్యరూపం దాల్చాలంటే ఒక్కడం కాదు, అందరం నడవాల్సిందే. కిసీకా ఎవరికి భయపడక్కర్లా. ఈ రోజుల్లో ఎవరికి భయపడాలి? సమస్య వస్తే ధైర్యంగా మాట్లాడేటువంటి శక్తి మనకి ఇచ్చాడు. కాబట్టి మనం మాట్లాడడానికి మనకి అధికారం ఉంది. కాబట్టి जो संविधान में बातें करने की भी जो अधिकार है మాట్లాడేటువంటి అధికారం కూడా మనకి ఇచ్చాడు. ఒక సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఎడలికి చాటేటువంటి అవకాశం మనకి రాజ్యాంగంలోనే పొందుపరిచింది. కాబట్టి సమస్య ఏదైనా జటిలమైన సులభమైన ఈ సమస్య తీర్చాలంటే ఒక్కడి వల్ల కాదు. కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండాలి. చక్కగా కలిసిమెలిసి చెయ్యి కలిపి శాంతియుత వాతావరణం సృష్టించుకొని మనం మీద మనకి పూర్తి నమ్మకంతో మన నమ్మకాన్ని గుర్తు చేసుకోకుండా ఎలాంటి పరిస్థితులలో మనం ఇంత
అంత శాంతియుతంగా ఉండి ఆహ్లాదమైన వాతావరణంలో మనము ఉంటున్నాము అని అంటే మీకు మీరుగా సృష్టించుకునే ఈ కార్యరూపం దాల్చుకునేది కాబట్టి చక్కగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా శాంతిని పోగొట్టుకోవద్దు, నమ్మకాన్ని అసలు పోగొట్టుకోవద్దు, సఫలీకృతులు అవుతారు. కామయాబ్ కన్నా అంటే ఏ పనిలో అయితే మనం అనుకుంటామో ఆ పనిలో ఖచ్చితంగా మీరు సఫలీకృతులు అవుతారు, ఖచ్చితంగా అయి తీరుతారు కూడా నా ఉద్దేశం. కాబట్టి నహీ డర్ కిసీ కా ఆజ్ నహీ డర్ కిసీ కా, ఎవరికి భయపడక్కల ఈ రోజులు ఎవరికి భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయనప్పుడు భగవంతుడు కూడా మనం భయపడగల. కాబట్టి ధైర్యంగా ఉండాలి. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను మనం తేలికపరుచుకోవాలి, సమస్యను సమస్యగా ఉంచుకోకూడదు. ఎక్కడ తప్పు చేశామో తప్పు చేస్తే ఒప్పుకోవాలి, తప్పు చేయకపోతే చెప్పాలి, ఇలా నేను తప్పు చేయలేదు కాబట్టి అడిగే అధికారం కూడా నీకే ఇచ్చాడు, చేసే అధికారం నీకు ఇవ్వాలి. చేయకూడదుగా మనం ఏ పనులు పడితే ఆ పనులు చేసి మరి తల్లిదండ్రులు అని తీసుకొచ్చి ఇలా చేసేటువంటి కొంతమంది తల్లిదండ్రులు ఇది సమాజానికి చాలా బ్యాడ్ అనేది చాలా చేయదు. కాబట్టి అలా చేయకూడదు. మనం చేసే ఏ తప్పు పని చేశామో ఒక సమస్య తీరిపోతుంది. ఆ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి 10 తప్పులు చెప్పి జీవితం అంతా అల్లకల్లో చేసుకొని అలా చేయొద్దు. మీరు జాగ్రత్తగా చక్కగా మీ బాధ్యత కేవలం చదువుకోండి, మీకు ఇంకెటువంటి బాధ్యత లేదు. చూడవచ్చు పోట్లాడమంటాం కానీ స్నేహితులు పోట్లాడడం కానీ ఇలా చేసుకోవచ్చు. అందరం కలవాలి, ఏ సమస్య వచ్చినా అందరం కలవాలి, కలిసి మీ సమస్యలు చక్కగా విడంబరంగా మీరు సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మనసులో కామయాబ్ కన్నా పూర్తి సంకల్పంతో చేస్తే ఆ పని తప్పకుండా సఫలీకృతం. ఇప్పుడు నహీ డర్ కిసీ కా ఏక్ దిన్, ఎందుకు భయపడాలి? భయపడకుండానే మన పనులు మనం చేసుకో. మన్నే హై విశ్వాస్, పూరా హై విశ్వాస్, మనసులో పూర్తి నమ్మకం ఉండాలి. ఉన్నప్పుడే ఏ పనైనా కూడా సఫలీకృతం అవుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు. ఎందుకంటే మన పనులు మనం చేసుకుంటున్నాం, వేరే వాళ్ళని మనం బాధించము, శాంతియుత వాతావరణంలో చక్కగా ఉంటున్నాము, నిర్మలమైన మనసులతో ఉంటున్నాము. కాబట్టి ఎదుటివాడిని కించపరిచేటువంటి మాటలు మనం మాట్లాడము. కాబట్టి పొంగి కామ్య ప్రతి పనిలో నువ్వు సఫలీకృతం అవుతావు ఖచ్చితంగా. అనేది రూపాయలు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ విషయంలో కూడా. ఎందుకంటే బాగా చదవాలి, చదువుకొని ఎదగాలి. జీవితం ఇప్పుడు తరలించుకోని పుస్తకాలు చదివి మీకు ఒకరోజు ఈ పుస్తకం తల ఎత్తుకొని జీవించేటువంటి నమ్మకాన్ని కోరుకోవాలి. నీ పని నువ్వు కృషి చేస్తూ ఉంటే నీ కృషి నీకు ఎప్పుడోకప్పటికి ఫలితాన్ని ఇస్తుంది. వెనక్కి తిరిగి ఆలోచించుకొని ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు అబ్బా ఇలా చేశాను, ఇలా చేయబట్టే నా వెనక ఇంత కష్టం ఉంది అని చెప్పి నువ్వు ఆలోచించుకునేది రావాలి. కాబట్టి కష్టం ఎప్పుడు కూడా కాదు, నీ కష్టంలో శ్రమని ఫలితాన్ని నువ్వే పొందగలుగుతావు అని చెప్పడంలో సందేహం. నహీ డర్ కిసీ కా ఏక్ దిన్, ఈ రోజుల్లో ఒకరోజు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎదుగును భయపడాలి, భయపడ్డా కొద్దీ భయపడుతుంది సమాజం. కాబట్టి భయపడకూడదు. ఒక సమస్య వచ్చినప్పుడు ఒంటరిగా పోరాటటువంటి స్థితి లేకపోతే అందరం కలిసికట్టుగా శాంతియుతంగా చాలంలో ఏమని చెప్తున్నాడు, అత్తకే హాత్ డాల్ కరి, అన్ని చెయ్యి కలుపుకొని చాలేంగే సాత్ డాల్ హాతోకే హాత్, చెయ్యి పట్టుకోవాలి. ఒక వృక్షంలాగా విస్తరింపు చేసుకోవాలి. మనం చేసుకునే సమస్యను పరిష్కరించుకోవాలి. దీనికి ఒక నాయకుడు ఉన్నాడు కాబట్టి ఇతను చెప్పాలి, మా సమస్య ఇది, మాకు ఇది అది కావాలి అది కావాలి, ఇది సమస్య తీర్చేటువంటి ఒక నాయకుడు ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఈ పనిలో సఫలీకృతం కావాలంటే నీకు హోంగి కామ్యం సఫలీకృతం కావాలని కవి చెప్తున్నాడు. ఏదో ఒక రోజున నువ్వు నీ నమ్మకంతో నీ పనిని నీ పనిలో నువ్వు సఫలీకృతం అవుతావు. నమ్మకంతో పనిచేయి, ఎవరికి భయపడక్కర్లేదు. శాంతియుత వాతావరణంలో మీ సమస్యను పరిష్కరించు. ఏదో ఒక రోజున ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కదా. చదువురానటువంటి వాడు 10 చదువుకుంటే చదువుచ్చినమై ఒక్క చదువు చదువుకుంటాడు. వీడికి వాడికి తేడా లేదమ్మాయి, కొంచెం మంచి మనసుతో ఆలోచించుకొని మీరు కూడా చిన్నపిల్లలు కాబట్టి పొంగే కామ్యాబంటే ఒక పనిలో సఫలీకృతం కావాలి అంటే ఇంత గట్టి వెనక కృషి ఉండాలి. కృషిలో నా సిద్ధి కృషి, ఎంత కృషి చేశావో అంత ఫలితాన్ని ఉపయోగిస్తాయి. కాబట్టి ఏంటి, మనస్సులో పూర్తి నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అప్పుడే నువ్వు ఈ పనిలో సఫలీకృతురాలు అవుతావు. నిజంగా చెప్తున్నాను, మంచి మనసుతో చెప్తున్నాను. నేను చక్కగా ఉండి బాగా చదువుకోండి, బాగా చదువుని భవిష్యత్తు ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా చక్కగా అలాంటి వాళ్ళు ఆశించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఏదో ఒక రోజున నేను చేసేటువంటి పనిలో ఖచ్చితంగా సఫలీకృతురాలను అవుతాను అని ఒక క్వశ్చన్ మార్క్ నేను వేసుకొని ఏ రోజు వస్తుందా ఎదురు చూడాలి. మనం
వచ్చే రోజు దగ్గరికి రావాలి అని కోరుకోవాలి. మనసు నిండా పూర్తి సంతృప్తి పొందాలి. సంతృప్తి పొందినప్పుడు ఏదో ఒక రోజున ఆ పనిలో నువ్వు చక్కగా సఫలీకృతం. కాబట్టి ఇలాంటి చెడు సవాసాల గురించి అలాంటి పనులు చేసుకోవద్దు. మంచి మనసుతో ఉండాలి, మంచిగా ఉండండి. ప్రతి విషయంలో ప్రతి వేసే నుండి అడుగులో కూడా వెనక్కి తిరిగి చూసుకోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేది. కాబట్టి చాలా శాంతి ఫీల్ అప్పుడు నాలుగు వైపులా శాంతిని ప్రసరింప చేసుకుంటూ ఎటువంటి కష్టకాలంలో కష్టం అనేది లేకుండా శాంతియుతంగా చక్కగా సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి కార్యం పొందాల్చాలి ప్రతి పనిలో ఉంటాం. కాబట్టి పొందే కామ్యాబు మనకి ఏం చెప్తుంది? పూర్తి విశ్వాసంతో ఒక రోజున నువ్వు ఈ పనిలో పూర్తిగా నమ్మకంతో ఉంటున్నావు కదా, ఈ పనిలో ఎప్పుడో ఒక రోజు నువ్వు సఫలీకృతురాలు అవుతావు కదా. కాబట్టి పూర్తి నమ్మకంతో నువ్వు చక్కగా ఈ పనిలో సఫలీకృతురాలు అవడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి. చెల్లింగి సాక్షాత్ డాలి హాతులు చెయ్యి కలవాలి. అందరం సమిష్టిగా ఉండాలి. ఒక్కడి వల్ల అయ్యేటువంటి పనులు ఉండవు. అందరం కూడా సమిష్టిగా ఉంటేనే ఒక కార్యం మనం నెరవేర్చగలుగుతాం. కాబట్టి ఏంటి? చెల్లింగి శాస్త్రాలు అందరూ ఒకరి వెంట ఒకరు నడుస్తూ ఉండాలి. నడిచే కొద్దీ కూడా ఈ పనిలో నువ్వు సఫలీకృతురాలు అవుతావు. కాబట్టి ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. పని చేయగలను అన్నప్పుడు కష్టమో నిష్ఠూరమో ఒక పని నువ్వు చేయాలి అనుకున్నప్పుడు దానిలో ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి. ఆ ఒడిదుడుకులన్నీ తట్టుకుంటూ నువ్వు ముందుకు సాగవచ్చు. నీ జీవితం ఒక పోలేవాడు. కాబట్టి నీకు నువ్వుగా సృష్టించుకొని నేను ఈ పని చేయగలిగినటువంటి అసమర్థంగా ఉంటాను. ఎందుకంటే సమర్థతతో చేయగలిగినటువంటి వాళ్ళు చిన్నపిల్లలు. కాబట్టి ప్రతి ఒక్క పనిలో కూడా కార్యం పొందాల్సి ఈ పని నేను సాధించగలుగుతాను, ఈ పని నేను చేయగలుగుతాను, నేను ఇలా చదువుకోగలుగుతాను, నేను ఇంత నాకు మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి ఇంకా నేను పైసలు చదువుకొని ఎదగగలను అనేటువంటి ఒక శక్తిని భగవంతుడు మనకి ఇవ్వాలి. అందుకని ఈ చాలా శాంతియుతంగా ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. ఎటువంటి సమస్య వచ్చినా కూడా చెట్టు కొమ్మలు ఎలాగైతే విస్తరించుకుంటూ ఉంటాయో అలా విస్తరించుకుంటూ అంటే చేయి కలుపుకొని సమైక్యంగా ఒక ఉద్యమం వస్తే సమైక్యంగా అందరూ పోరాడతారు. ఒక్కడి పోయి నువ్వు పోయి ఆ సమస్యను పరిష్కరించరా అంటే వెళ్ళి అతను ఎందుకు వెళ్తాడు? సమస్య అందరికీ లేదు. కాబట్టి అందరి సమస్యని తీర్చుకోవాలి అంటే తెలియని ఒకరి వెంట ఒకరు ఖచ్చితంగా అనుకోవాలి. నడిచిన రోజునే మనం చక్కగా ఈ పనిలో సఫలీకృతం అవుతాం. కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చక్కగా ఈ పొయ్యం నేను ఇలా చూపిస్తున్నాను మీకు. ఒక తడవ రాసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా రాసుకోండి. చక్కగా రాసుకోండి. మళ్ళా నేను చెప్పినటువంటి ఈ పోయంలో ఉండేటువంటి ప్రతి 4 లైన్లకి చక్కగా మంచి అర్థాన్ని ఇచ్చాను మీకు. కాబట్టి ఈ పోయంలో మీరు ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క ప్రశ్న తయారు చేసుకోండి. చేసుకున్నప్పుడు మీకు క్వశ్చన్ ట్యాగ్ అంటే ప్రశ్నల రూపంలో ఇస్తాడు మీకు 8th క్లాస్కి వచ్చినప్పుడు. ఆ ప్రశ్నలు ఎలా రాసుకోవాలనేది ఊరికే నేర్చుకోవడం తప్పేం లేదు కదా నేర్చుకోవడం వల్ల. కాబట్టి అలాంటి ఇంటి దగ్గర కూర్చుంటున్నారు కాబట్టి ఇది हम होंगे कामयाब एक दिन हम क्या करते हैं हम कामयाब से काम करते हैं. ఇలా రాసుకుంటూ ఒక్కొక్క ప్రశ్న మీరే తయారు చేసుకోండి. నేను మళ్ళా చెప్తాను, ఖచ్చితంగా చెప్తారు. మరుసటి క్లాస్కి నేను ఖచ్చితంగా ప్రశ్నలకి జవాబులు ప్రశ్నలు ఎలా ఇస్తున్నామో మీరు ఆన్సర్ ఎలా ఇవ్వండి చెప్తాను ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఈ పోయంని చక్కగా శ్రద్ధగా చక్కగా రాసుకోండి. ముందు మీ నోట్బుక్లో రాసుకున్న తర్వాత 1-2 తడవలు ఈ పోయం చదువుకోండి. హిందీ మిస్ గారు ఒక్కొక్క పోయంకి ఏమేమి భావం చెప్పారనేది ఒక తడవ మీరే మరలా గుర్తు చేసుకునేటువంటివి మర్చిపోబాకండి. చక్కగా మీరు చిన్న మనసు కాబట్టి చిన్న మెదడు కాబట్టి చక్కగా గుర్తుంచుకునే ఆలోచనలు మీలో ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇంకొక తడవ కాబట్టి చక్కగా శ్రద్ధగా బాగా చదువుకోండి. బాగా అన్నీ చెప్తున్నాడు. లీడర్ కిసి కాదు ఈ రోజుల్లో ఎవరికి భయపడగల. ఏదైన ఆ భయం మనల్ని వెంటాడుతుంది కాబట్టి ఈ రోజున మనం ఎవరికి కూడా భయపడగలం. పోంగే కామ్యాబ్ మన పని మనం సఫలీకృతం చేసుకోగలుగుతాంగా. కష్టమైనా నిష్ఠూరమైనా మన పనిని మనం ఖచ్చితంగా చక్కగా 100% సఫలీకృతం అవుతాం మన పనిలో. కాబట్టి కామ్యాబ్ సే కామ్ కన్నా జరిగి ప్రయత్నం వల్ల పని చేయాలి అన్నమాట. ప్రయత్నం చేసే కొద్దీ కూడా ఒకరికొకరు వనగొడుతుంటారు. కాబట్టి ఒకరికొకరు ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్కడం వనగొడతాం. కాబట్టి 10 చేతులు 10 మంది మనుషులు ఒక దగ్గరికి వెళ్ళి నా సమస్య ఇది,
ఇది నా ఒక్క సమస్య కాదండి, 10 మంది సమస్య అని చెప్పి ఒక నాయకుడి కనుక చెప్పేటట్టయితే ఎప్పుడు మనందరం కూడా నాయకుడు చెప్పేటువంటి మాటలకి లోబడి ఉండాలి. అతను ఒకటి చెప్తే మేము చెప్పండి నేను వేరు చెప్పామని అలా అడగకూడదు. మన నాయకుల లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు చక్కగా ఎలా చేయాలి ఏంటి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఈ పనిలో సఫలీకృతురాలు అవుతాను, ఎప్పుడు పూర్తి నమ్మకంతో నేను ఈ పనిలో సఫలీకృతురాలు అవుతాను, చక్కగా నేను ఈ పనిని చేయగలను, అందరం కలిసికట్టుగా ఉంటాము, ఐకమత్యతని చాటి చెప్తాము, ఏదో ఒక రోజున మాలో మాకే ఒక నమ్మకం ఏర్పడుతుంది, మేము ఈ పనిని చక్కగా చెయ్యగలము అనే నమ్మకం కావాలి. ఎప్పుడు కూడా ఆ పనిలో సఫలీకృతం అవుతాం. ఎందుకు పూర్తి విశ్వాసం అనేది ఎప్పుడైతే నీకు నమ్మకం ఉంటుందో ఆ నమ్మకాన్ని నువ్వు భూమి చేసుకుంటున్నావు. ఎందుకంటే నీ నమ్మకమే నీకు మంచి భవిష్యత్తుని ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నమ్మకంగా ఉండండి, చక్కగా బాగా చదువుకోండి. బాగా పోయం చెప్పాను మీకు, 1-2 తడవలు చెప్పాను. ఒక తడవ చెప్తాను, మీరు ఒకవేళ నోట్ చేసుకోపోయేటట్టయితే మళ్ళా వినండి. హోంగే కామ్యాబ్, హోంగే కామ్యాబ్, हम होंगे कामयाब एक दिन। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन। होंगी शांति चारों ओर, होंगी शांति चारों ओर, होंगी शांति चारों ओर एक दिन। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, होंगी शांति चारों ओर एक दिन। हम चलेंगे साथ साथ डाल हाथों में हाथ, हम चलेंगे साथ साथ एक दिन। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम चलेंगे साथ साथ एक दिन। नहीं डर किसी का आस, नहीं डर किसी का आस, नहीं डर किसी का आस एक दिन। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, नहीं डर किसी का आस एक दिन। కఠిన పదాలు ఏమైనా ఉంటే మళ్ళీ వినిపించాను కాబట్టి ఇంకొక దగ్గర రిమైండ్ చేసుకోవచ్చు.